హాయ్. సో చాలా రోజుల తర్వాత ఇలా ఒక వీడియో షూట్ చేయడం ఎందుకు వచ్చానంటే వీడియో మధ్యలో మీకు కొన్ని టిప్స్ ఇవ్వడానికి. సో పీరియడ్ టైంలో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ ఇవ్వడానికి. ఎందుకంటే పీరియడ్ టైంలో మనకున్న అన్ఈజీ వల్ల చాలా జర్నీస్ పోస్ట్పోన్ చేస్తాం, చాలా పూజలు పోస్ట్పోన్ అవుతాయి. సమ్ టైమ్స్ వాటిని పోస్ట్పోన్ చేయలేక మన పీరియడ్ని పోస్ట్పోన్ చేస్తాం, లేక పీరియడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం డిలే అవ్వడానికి అలాంటివి చేస్తాం. సో ఫస్ట్ థింగ్, పీరియడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం మానేసేయండి. రీసెంట్గా ఒక అమ్మాయి జరిగిపోయింది దానివల్ల. నెక్స్ట్ నేను వేసుకున్నాను ఏప్రిల్ మేలో. నాకు పీరియడ్ డిలే అయిపోయి నాకు పీసీఓడి వచ్చి నాకు గ్లూకోజ్ ఎక్కిన వరకే వెళ్ళింది విషయం. సో ప్రజెంట్ పీసీఓడిలో వెయిట్గా గెయిన్ అయ్యా అనమాట. సో 2 months ఒకసారి పీరియడ్ వస్తుంది ఇప్పుడు. సో ఈ పీరియడ్స్ మీకు ఈజీగా ఉండాలంటే కొన్ని చెప్తాను. సో పీరియడ్ డేస్లో మీకు ఒకవేళ జర్నీస్ కష్టం అనిపిస్తే వాయిదా వేసేయండి. పూజలు ఇప్పుడే ఉన్నాయి నెక్స్ట్ చేసుకోలేమంటే నెక్స్ట్ ఇయర్ చేసుకోండి, లేకపోతే నెక్స్ట్ వీక్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు కొన్ని హ్యాక్స్ చెప్తాను. 3 హ్యాక్సే కానీ సింపుల్గా ఉంటాయి. ఫస్ట్ హ్యాక్, పీరియడ్ టైంలో మీరు కరెక్ట్ ప్యాంటీని వేసుకోండి. లైక్ మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. మీ సైజ్ ప్యాంటీ, మీ సైజ్ 90యా 90 వేసుకోండి, 85యా 80దే తీసుకోండి. ఓకే, కాటన్ ప్యాంటీని తీసుకోండి. చాలామందికి బ్రాండ్ ప్యాంటీతోటే పడుకోవడం అలవాటు ఉంటుంది. మీరు బ్రా అండ్ ప్యాంటీ నైట్ తీసేసి పడుకోండి, మన హెల్త్కి చాలా మంచిది. అండ్ కాటన్ వేసుకోండి, ఇంకా మంచిది. ఓకే, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ది, మీ ఫ్లోని బట్టి ప్యాడ్ని యూజ్ చేయండి. ఫస్ట్ 3 days కొందరికి ఫ్లో హెవీగా ఉంటుంది, అప్పుడు ఎక్స్ట్రా లార్జ్ ప్యాడ్స్ని యూజ్ చేయండి. మరక అంటుతుంది అన్న భయం ఉండదు. ఓకే, అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ డే మీరు 3rd, 4th, 5th నార్మల్ ప్యాడ్స్ని వాడచ్చు, ఎందుకంటే ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనకి ఫ్లో హెవీగా ఉండి తక్కువ చిన్న ప్యాడ్ వాడామనుకోండి, బయటికి వెళ్ళినా జర్నీ చేసినా ఏది చేసినా ఓ టెన్షన్ ఉండదు. మరకంటిందా నాకు కంఫర్ట్గా లేదన్న ఫీల్ ఉంటుంది. సో కంఫర్టబుల్ ప్యాంటీ కరెక్ట్ సరిపోయే ప్యాడ్ వేసుకుంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్, కట్ నొప్పి ఉంటే హీట్ ప్యాడ్ పెట్టుకోండి, స్టమక్కి సెట్ అవుతుంది. చాక్లెట్స్ తినండి, ఎందుకంటే చాక్లెట్స్ తింటే పీరియడ్స్ అప్పుడు మనకి మైండ్ కొంచెం బెటర్గా ఉంటుంది. తర్వాత అందరి మీద అరవకుండా మ్యూజిక్ వినడమో బుక్స్ చదవడమో చేసేయండి. ఆ 2 days అయినా హెవీ ఫ్లో ఉన్న 3 days అయినా రెస్ట్ తీసుకోండి. సో థర్డ్ అండ్ లాస్ట్ది, మన ఆడవాళ్ళకి పీరియడ్ ఉన్నా లేకపోయినా, చాతనైనా కాకపోయినా వంట పని ఇంటి పని తప్పవు. సో మీరు పీరియడ్ డేస్లో స్టార్టింగ్ 3 daysలో మీరు వర్క్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి చికాకు కాకూడదు. అంటే హెవీ సైజ్ ప్యాడ్సే పెట్టుకోండి, ఎక్స్ట్రా లార్జ్ ప్యాడ్స్ పెట్టుకోండి. సో నా పీరియడ్స్ కోసం నేను ఎవర్టీన్ పీరియడ్ కేర్ ప్యాడ్స్ని యూజ్ చేస్తాను అనమాట. సో ఈ ప్యాడ్స్ వచ్చేసి మనకి ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటాయి, ఎవర్టీన్ డిజైరబుల్ ఆల్వేస్. సో మనకి ఏంటంటే పీరియడ్ కేర్ శానిటరీ ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ వచ్చేసి మనకి ఎన్రిచ్ విత్ నీమ్ అండ్ సాఫ్లవర్ అన్నమాట. XXL ప్యాడ్స్ ఇవి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తాయి. మనకి సాఫ్ట్ టాప్ లేయర్ ఉంటుంది, అలాగే ఇది మనకి దీనిలో 40 ప్యాడ్స్ ఉంటాయి. సో ఇది ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది అనమాట. సో మీ పీరియడ్ నైట్స్కి డేస్కి బెస్ట్ ప్యాడ్స్ ఇవి, మీకు ఎలాంటి భయం లేకుండా. సో ఇవి వచ్చేసి మనకి ఎవర్టీన్ పీరియడ్ ప్యాడ్స్. ఎవర్టీన్ పీరియడ్ ప్యాడ్స్ వచ్చేసి మనకి XXL శానిటరీ ప్యాడ్స్ అనమాట. ప్రీమియం క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. 320 mm లాంగ్, ఎస్పెషల్లీ హెవీ ఫ్లో కోసం రెడీ చేయబడే ప్యాడ్ ఇది. కాటన్ సాఫ్ట్ లేయర్ ఉంటుంది, 8 layer ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట దీంట్లో. ఈ ప్యాడ్స్ వచ్చేసి ఎన్రిచ్ విత్ నీమ్ అండ్ సాఫ్లవర్, ప్రివెంట్ చేస్తుంది ర్యాషెస్ని అండ్ ట్యానింగ్ని. డర్మటాలజికల్ టెస్టెడ్ అనమాట. ఫాస్ట్ అబ్జార్ప్షన్, ఎక్స్ట్రా వైట్ బ్యాక్ అయితే తీసుకుంటుంది. కంప్లీట్లీ మనకి టెన్షన్ ఉండకుండా, లీకేజ్ అండ్ ఆర్డర్ స్మెల్ లేకుండా చేస్తుంది అనమాట. సో మీ హెవీ ఫ్లోలో కూడా మీకు ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి టెన్షన్ ఉండదు, ప్యాడ్ కదలదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా స్టిక్ అయి ఉంటుంది అండ్ మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. సో ఇవి కొన్ని టిప్స్ అనమాట. సో మీరు దీన్ని బై చేయాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వీడియో